థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ నీలగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో బిగ్ కంగ్రాచులేషన్స్ అండి, ఇంత ఎమోషన్స్ని వీటన్నిటినీ కలిపి కామెడీని కూడా పండించి ఇంత పెద్ద హిట్ అందుకున్నారు. ఇదంతా మంచి టీం యాడ్ అవ్వడం వల్ల ఇంత బెస్ట్ కమ్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో మీరు వేరులాగా మేము వేరులాగా కాకుండా మీరు కూడా తెలియకుండా మాకు ఒక టీం లాగా ఒక పార్ట్ అయిపోయారు. సో ఏదైనా ఉంటే ఇప్పుడు పర్సనల్గా కూడా కొన్ని షేర్ చేస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో మీ ప్రమోషన్స్ రీచ్ అవుతున్నాయని. సో అలా చెప్పడంలో కూడా అంటే ఒక యాజ్ ఎ ఫిల్మ్ మేకర్కి ప్లస్ మీడియా వాళ్ళకి మధ్యలో గ్యాప్ లేకుండా ఒక ఫ్రెండ్లీ టోన్ అనేది క్రియేట్ అయింది. సో ఈజీగా వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని మీరు సజెషన్స్ ఇస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఇంటరాక్షన్లో కూడా మీట్ అవ్వడం, కలవడం. సో నాకు దగ్గరగా ఈ రిలీజ్ అయిన తర్వాత ఒక 30-40 కాల్స్ వచ్చాయి. అంటే సినిమా గురించి మాట్లాడుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ వచ్చే కాల్స్ చాలా ఉన్నాయి. ఒకరిద్దరు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఇద్దరు తాగుబోతులను తిట్టారు. ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారులేండి, ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఒక ఇద్దరు తాగుబోతులు ఫోన్ చేసి ఇలా సినిమా చేసావు అందరికీ వెళ్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు భయ్యా అన్నారు. కరెక్టే భయ్యా, పర్లేదు వెళ్తుంది భయ్యా, ఒకసారి చూడండి అన్నట్టుగా అన్నారు. సో ఇలా ఫీమేల్స్ చేస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నారు. సో పబ్లిక్లో ఇంత మంచి రెస్పాన్స్ రావడం అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇలాంటి కంటెంట్లు జనరల్గా ఇప్పుడు మనకి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అంటే నా గట్ ఫీలింగ్ కూడా ఏంటంటే అండి, సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే థీమ్లో ఇప్పుడు రాకేష్ సపోర్ట్ చేయకపోతే మేబీ నాకు తెలిసి నేను ఈ సినిమా ఇంకెక్కడ చెప్పేవాని కాదేమో, చేసేవాని కాదేమో. సో ఈ కంటెంట్ ఇప్పుడు జనాల నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో రైటింగ్ పరంగా వస్తుంది, మేకింగ్ పరంగా వస్తుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్గా గురించి సో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా కంటెంట్ రీచ్ అవుతుంది. సో పబ్లిక్లోకి ఇంత తొందరగా వెళ్ళే ప్రాసెస్లో మీడియా హెల్ప్ కూడా చాలా తొందరగా మాకు కనెక్ట్ వచ్చారు. సో సో ఈరోజు రిజల్ట్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు కొన్ని కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే థియేటర్స్కి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నా సజెషన్ అంటే వాళ్ళు నేను చెప్పింది వాళ్ళ మొబైల్లో ఫీడ్బ్యాక్ చేసుకుని ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా పోస్ట్ చేయండి అంటున్నాను. సో చిన్న సినిమాకి అదంతా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలా చేసిన వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగుంది, మంచి రిజల్ట్ ఫేస్ చేస్తున్నాం, అందరం మంచి ఎంజాయ్ టోన్లో ఉన్నాం. ఎస్పెషలీ నా టీం అందరికీ, అంటే ఇప్పుడు చాలామంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా సినిమా చూసే ప్రాసెస్లో ఉన్నారు. సో మేము ఇక్కడ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక గ్రాటిట్యూడ్ లాగా ఆడియన్స్కి గ్రాటిట్యూడ్ లాగా చెప్పాలని ఒక ఉద్దేశం అనిపించింది. చిన్న సినిమాని మీరు బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పాలన్న పొజిషన్ తోటి ఇక్కడికి ఇమీడియట్గా ఇలా ప్రెస్ మీట్ అని నిన్న మేము డిసైడ్ చేసుకొని ఇక్కడికి వచ్చాం, ఒక సక్సెస్ మీట్ లాగా మీట్ అవుదామని. సో ప్రతి ఒక్క టెక్నీషియన్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంలో వాళ్ళందరూ పార్ట్ అయి ఉన్నారు. సేమ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు వినోద్ కానీ, అనుష కానీ, సీను క్యారెక్టర్ చేసిన జగన్, అనుష నూతులు అని, సో ఇలా గణేష్ తిప్పరాజు, ఇలా చాలామంది యాక్టర్స్ మాకు సపోర్ట్ చేయడానికి, అంటే కలిసి ఒక ఫ్యామిలీ లాగా చేసాం. కానీ ఇది ఒక సినిమా చేస్తున్నాము, కొన్ని ప్రోటోకాల్స్ ఉండాలి, కొన్ని యుగోస్ ఉండాలి. అస్సలు బేసిక్గా కూడా అది అసలు ఎక్కడ కూడా మెయింటైన్ చేసుకోలేదు, అది కేర్ చేయలేదు. సో ఈ సినిమా థియేటర్కి వచ్చే ప్రాసెస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన డే టు డే లైఫ్లో చూస్తున్న సిచ్యువేషన్స్, సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా చాలా హ్యూమర్తో నేను ట్రై చేసాము. నా టీము రైటింగ్లో పార్ట్ అయిన హంజా కానీ, కార్తీక్, శ్రీనివాస్, సో వీళ్ళందరూ మేము అనుకున్నది ఏంటంటే రైటింగ్ ప్రాసెస్లో మేజర్గా ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎమోషనల్గా చెప్పే ప్రాసెస్లో హ్యూమర్ ఉండాలని. హ్యూమర్ లేకపోతే ఎమోషన్ ఒక్కటే గుర్తుండిపోతే ఒక సస్టైన్ తర్వాత బ్రెయిన్కి అది రిసీవ్ చేసుకోలేము. సో ఆ హ్యూమర్ని యాడ్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాము. సో అది బాగా కనెక్ట్ అవుతుంది, అందరూ నచ్చుతుంది, థియేటర్కి వస్తున్నారు. సో నాకు సపోర్ట్ చేసిన, అంటే నన్ను నమ్మి సినిమాకి ముందుకు వచ్చిన రాకేష్కి, సో మా వినోద్, అనుష, మాకైతే ఎలా ఉంటుందంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ కంటెంట్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇంకేం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఇంకా బెటర్మెంట్ ఎలా ఉంటుంది అన్నది. సో వీళ్ళిద్దరితో నాకు వర్క్ చేయడం అనేది చాలా కంఫర్ట్గా ఉంది. బట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఈ సినిమా ది బెస్ట్ ఫిల్మ్ లాగా నాకు అనిపిస్తుంది.
నా లైఫ్కి ఇది ఫస్ట్ ఫిలిమే నాకు బెస్ట్ ఫిలిం లాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది. సో ఆడియన్స్ నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా ఈ నెక్స్ట్ ఫర్దర్ డేస్లో కూడా మీడియా సపోర్ట్ త్రూ ద్వారా ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యి సినిమా వచ్చి చూసేలాగా కంటిన్యూ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ నీలగిరి గారు. అండ్ మీరిద్దరు కూడా మాట్లాడేది ముందు కూడా అండ్ నిజంగా మీ సక్సెస్ మంత్ర అదే అని చెప్పుకోవాలి. నిజంగా